మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ఈరోజు కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీ వద్ద గల పూలే విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరియు మిఠాయిలు టపాసాలతో సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర శాసనసభలో సమగ్ర కుల గణనకు ఏకగ్రీవ ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అభినందనలు తెలియజేస్తూ నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురమల శ్రీనివాస్, జిల్లా పట్టణ బీసీసీల అధ్యక్షులు పులి అంజనేయులు గౌడ్, బోనాల శ్రీనివాస్ గారు మాట్లాడారు. తదితరులు కూడా పాల్గొన్నారు. స్వతంత్ర భారతదేశంలో 1931లో బీసీ కుల గణన జరిగిన రోజు మరోసారి గుర్తు చేస్తూ 2011లో యూపీఏ గవర్నమెంట్ పరిధిలో జరిగినటువంటి కుల గణన ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత, కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత రెండో అసెంబ్లీ సెషన్లోనే బీసీ కుల గణనకు అశేషంగా కృషి చేసి ఒక దేశంలోనే చారిత్రక ఘట్టానికి తెరదీసినటువంటి బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో దేశం మొత్తం చూసినట్టయితే కేవలం బీహార్ రాష్ట్రంలో మాత్రమే కుల జనన జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఏపీలో జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహాయం చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు కుల జననకు సంబంధించినటువంటి అంశం మీద బీసీల యొక్క బతుకులు మార్చాలనే ఉద్దేశంతో ఈ రోజు చేసిన కుల గణనకు ఈ పూలేకి, ముఖ్యంగా పూలేని మరోసారి స్మరిస్తూ ఈ రోజు మేము అందరం కలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు పాలతోని క్షీరాభిషేకం చేసినాం. రాబోయే రోజుల్లో మరింత మెరుగైనటువంటి బీసీ సమాజాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్.